ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటున్నప్పుడు సాధారణంగా కొంతవరకు ధార్మికమైనటువంటి దాన వ్యవహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురు సంచారం అనేటటువంటిది ఎక్కువగా వృత్తి ఉద్యోగాల లోపల గుర్తింపును బాగా ఇస్తుంది. నలుగురు మధ్యలో కొంచెం శ్రమ ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా గౌరవం, గుర్తింపు, ప్రమోషన్స్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. లాభాలు అనేక రూపాల్లో కనపడుతున్న ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి. మధ్యలో కొంతవరకు ఈ ఆ ధార్మికమైనటువంటి ఖర్చులు కొన్ని చేయాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా శని సంచారం వల్ల వీరికి సప్తమ భావంలో సంచరించడం వల్ల సామాజిక అనుబంధాల విషయం లోపల, వైవాహిక అనుబంధాల విషయం లోపల కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. వాటి లోపల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అనుబంధాలను ఎటువంటి అనుబంధాలు అనేది వ్యాపార అనుబంధం కూడా అనుబంధమే. మామూలుగా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో చెప్పేటట్టయితే మన లోపలి దైవానికి మన శరీరానికి కూడా ఒక అనుబంధమే. మన దేహంతో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే అనుబంధమే. స్నేహానుబంధాలు అనుబంధాలే, తాను కాక ప్రపంచం అంతా అనుబంధమే. కాబట్టి ఈ అనుబంధాల విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బందులు పెట్టుకోకుండా వాళ్ళలో దైవాన్ని దర్శించడం మంచిది. రాహుగ్రహ సంచారం వల్ల పోటీలు, చికాకులు ఎక్కువవుతూ ఉంటుంటాయి. ఎక్కువైనప్పటికీ కూడా దాంట్లో చివరికి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతున్నప్పుడు కూడా అతి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవలసినటువంటి వాళ్ళు ఆకాశంలో ఎక్కడో తిరుగుతూ ఉంటుంటారు. ఈ అతి ఆలోచనలు తగ్గించుకుంటూ ప్రశాంతంగా ఉండటం మంచిది. దైవోపాసన దీనివల్ల మేలు కలుగుతూ ఉంటుంది. రాహు ఎప్పుడు కూడా అత్యాశ అంటాం దానికి. దురాశ, అత్యాశ. ఆలోచన స్థానంలో ఈ ఊహలు ఉంటే అపోహలు అంటాం వాటిని. ఆ ఊహలు కాకూడదు. కేతువు సంచారం వల్ల వ్యర్థమైనటువంటి ఖర్చులు, వ్యర్థమైన ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ధార్మికమైన యాత్రలుగా మార్చుకుంటూ ఉండేటట్టయితే అనేక రూపాల్లో లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రూపాల్లో మేలు కలుగుతూ ఉంటుంది. కేవలం శనికి సంబంధించినటువంటి దోష నివారణ కోసం హనుమత్ ప్రదక్షిణలో, నరసింహస్వామి పూజలు, అదేవిధంగా శివ ఆరాధనలు చేసుకుంటూ ఉండేటట్టయితే వీరికంతా కూడా మేలు కలిగే అవకాశం ఉంటుంది.